చాలామంది అనుకుంటారు డబ్బులుంటే చాలు, పైసామే పరమాత్మ హై. డబ్బులుంటే ఏమైనా సాధించవచ్చు అనుకుంటారు, కానీ డబ్బులతోటి మన జీవితంలో రోజు కావాల్సినటువంటి మనము వాటిని కొనుక్కోలేము. అవి లేకపోతే మన జీవనమే లేదు. ఏమిటవి? బై మనీ యూ కెన్ గెట్ ఫుడ్ బట్ నాట్ హంగర్. డబ్బులతోటి పంచభక్ష పరమాణాలు కొనుక్కోవచ్చు, కానీ ఆకలిని మాత్రం కొనుక్కోలేము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోండి, డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోండి, డాక్టర్ గారండి 1,00,000 రూపాయలు ఇస్తాను, ఒక పావు కిలో ఆకలి మనకి ఇస్తారేమో. బై మనీ యూ కెన్ గెట్ బుక్స్ అండ్ లైబ్రరీ బట్ నాట్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు, గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం కొనుక్కోలేం. యూనివర్సిటీలు ఉన్నాయి, ఉస్మానియా, ఆంధ్ర, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్. అక్కడ పోండి, డీన్లు ఉంటారు అక్కడ, వాళ్ళని అడగండి, అయ్యా 1 కోటి రూపాయలు ఇస్తాం, ఒక పావు కిలో జ్ఞానం ఏమంటే ఇస్తారేమో. జ్ఞానం కావాలంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సేవ చేయాలి, పొందాల్సిందే. బై మనీ యూ కెన్ గెట్ మెడిసిన్స్ బట్ నాట్ హెల్త్. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాలు మార్చుకోవచ్చు, రక్తాన్ని మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ప్రపంచంలో ఈ డాక్టర్ కూడా గ్యారంటీ రాసి చూసుకోండి, దానికి బదులు ఇంకోటి రాస్తారు కింద కావాలంటే, సారీ అంటారంటే మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇంకా బై మనీ యూ కెన్ గెట్ బెడ్స్ అండ్ పిలోస్ బట్ నాట్ స్లీప్. డబ్బులతోటి పరుపులు కొనుక్కోవచ్చు, దిండ్లు కొనుక్కోవచ్చు, ఇంకా డబ్బులుంటే బంగారు మంచాన్నే చేయించుకోవచ్చు, కానీ నిద్రను మాత్రం కొనుక్కోలేం. నిద్ర మాత్రలు కావాలి కొనుక్కోవచ్చు. చూసారా, రోజు కావాల్సిన డబ్బులతో కొనుక్కోలేం, కానీ ఇవన్నీ మనకు సాధ్యపడతాయి. దేని ద్వారా అంటే శంకరాచార్య అద్భుతంగా చెప్పారు, 32 శ్లోకాలు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే నహితే కాలే నహి నహి రక్షతి దుఃఖింకరణి. అంటే వారు ఏం చెప్తారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగము అంటే ఆచరణ చేయాలి. దేంతో? ఉదయం లేవగానే కాఫీ టీ కాదండి, కాఫీ టీ అనేది డ్రగ్స్ అని కాఫీ అని పేరు పెట్టారు. నికోటిన్, రకరకాల డ్రగ్స్ పేరులో కాఫీ అనేది ఒక డ్రగ్. అందుకనే ఆ టైంకి కనుక మీకు కాఫీ దొరకకపోతే మీకు ఏదో ఇబ్బంది కలుగుతుంది. ఎట్లయితే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి ఆ టైం దొరకకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు అట్లా. అందుకే దాని వల్ల ఏం చేయాలి? పొద్దున రాగి చెంబులో నీళ్ళు తాగండి, 100కి 70% ఇబ్బందులు పోతే గ్యారంటీ. మంచి పుస్తకాలతోటి సహవాసం చేయండి, మంచి ఆహారంతో సహవాసం చేయండి.